నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం, 22వ తేదీన హాజరు కావాలని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో సిట్ చాలా దూకుడుగా వ్యవహరించింది. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి కూడా దీనిపైన ఏమీ అప్డేట్ లేదని చెప్పి చాలా పుకార్లు కూడా వినిపించాయి. మరి మొత్తానికి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. మనం చాలా రోజులుగా కూడా వింటున్నాం సార్, లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు అని చెప్పి అటుపక్క విమర్శలు వినిపిస్తున్నాయి, కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి, చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం, అది కూడా ఈడీ 22న విచారణకు హాజరు కామని చెప్పడం, ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్లో ఒక పార్టు ముడుపుల భాగవతం. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు అంతా కూడా విచారణలో దర్యాప్తులు అన్నీ కూడా ముడుపులకు సంబంధించి, అది ఒక పార్ట్ అంతే లిక్కర్ స్కామ్లో. ఇంకా నకిలీ మద్యం, నాణ్యత లేని మద్యం సరఫరా చేసి అనేక మంది చావులకి గురైంది, అనారోగ్యం పాలైంది, అది అలాగే ఉంది. ఇంకా అందులో అక్రమంగా క్యాష్ అండ్ క్యారీగా వసూలు చేసిన సొమ్ము సంబంధించి కూడా ఇంకా అది అలాగే ఉంది. ఇది పడితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే విజయసాయిరెడ్డి గారు ఆ మధ్య ఛానల్ క్రితం లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ప్రారంభంలో ఉండగా ఆయన ఒకసారి విచారణకు వచ్చి ఈ రాజకేశ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరి పేర్లు ఆయన ప్రస్తావించాడు. ఆథరైజ్డ్గాను, అనాథరైజ్డ్గాను, ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్ చెప్పాడు. దానికి అదొక లింక్ పాయింట్గా తీసుకుని మొత్తం దర్యాప్తు ముందుకు సాగింది. చాలా చేపలు గిలగిల్లాడుతూ వలలో పడ్డాయి అయిందండి. అందులో భాగంగా ఇది చాలా వరకు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగింది. ఇక ఇందులో మనీ ఇన్వాల్వ్మెంట్, హ్యూజ్ అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈడీకి కూడా లెటర్ రాశారు. ఈడీ కూడా అప్పట్లో దీని గురించి దర్యాప్తు చేసి ఇప్పుడు ఏదైనా సరే పూర్తి స్థాయిలో వాళ్ళు ముందుగా అంతర్గతంగా దర్యాప్తు చేస్తారు, తర్వాత వీళ్ళని పిలిచి విచారణ చేస్తారు, నోటీసులు ఇస్తారు, విచారణ చేస్తారు. వాళ్ళు మనీ ట్రయల్ దొరికింది అనుకోండి, వాళ్ళ ప్రాథమిక ఆధారాలు దొరికితే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ముందుగా దర్యాప్తు చేశారు ఈడీ వాళ్ళు. ఇప్పుడు సిఐడి ఏదైతే దర్యాప్తు చేసిందో అంతా కూడా ఈడీ తోటి కోఆర్డినేట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ మనీ ఇన్వాల్వ్మెంట్, ఈ మనీ సరఫరా చేశారు కదా ఎలక్షన్లకు, అది ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకి అందుకనే బెయిల్ రాలేదు చూడండి, లోపల ఉన్నాడు అతను. ఇంకా ఇలాంటి దాంట్లో వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ అట్టు మీద అట్టు అన్నట్టుగా వీళ్ళందరికీ మళ్ళీ ఇంకో రౌండ్ పడద్ది ఈడీ వచ్చిన తర్వాత. అందులో భాగంగా విజయసాయిరెడ్డిని పిలిచారు. అతను నాకేం సంబంధం లేదని బాబు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మొత్తం అక్కడ కూడా చెప్పొచ్చు వాళ్ళ దర్యాప్తులో. కాబట్టి అతను పార్టీ మారుతాడో లేకపోతే బీజేపీలోకి వెళ్తున్నాడో ఇలా రకరకాల రూమర్స్ వచ్చినాయి, కానీ అంతవరకు అడుగు ముందు పడలేదు. ఆ రకమైన వాతావరణం కనిపించలా. పుకార్లు అంటారు, మీరు చెప్పినట్టుగా రకరకాల అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, పుకార్లు షికారులు చేస్తున్నాయి. అపోహలు, అనుమానాలు ఏంటంటే ప్రతి కేసు కూడా ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గుమ్మం వరకు వచ్చి ఆగుతుంది. ప్రతి కేసులోనూ కూడా ఈవెన్ పరకామణి కానీ, మద్యం కేసు కానీ, ఈ జోగి రమేష్ వాళ్ళ కేసు కానీ, పెదిరెడ్డి అడవులు ఆక్రమించిన కేసు కానీ, చంద్రశేఖర్ రెడ్డి కేసు కానీ చాలా వరకు ముందుకంటే వెళ్ళిపోయి అక్కడ ఆగినాయి. పేరు నాని గోడౌన్లు ఇలాంటి కేసుని. ఈ పేరు నానిది, చంద్రశేఖర్ రెడ్డిది కేసులు చూసిన తర్వాత చాలామందికి అనుమానం, ఏది వదిలిపెట్టరండి, ఎవరిని వదలరు. మళ్ళా మొన్న లోకేష్ గారు మళ్ళీ పునరుద్ఘాటించాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముగ్గురు స్పష్టంగా ఉన్నారు, వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. మళ్ళా పదే చెప్పుకుంటూ ఉన్నాం, మళ్ళా చెప్పాలి ఒకసారి. సంవత్సరంన్నర 17 నెలలు, 18-19 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. వీళ్ళ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రం అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి చెడగొట్టి చండాలం చేసిపోయిందని శుభ్రం చేసుకోవడం, తిరిగి పునర్నిర్మించుకోవడం, పెట్టుబడులు సాధించడం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, దాని మీద ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టారు. అందులో 70-80% సక్సెస్ అయ్యారు. చాలా పాజిటివ్గా ఉంది, ప్రోగ్రెసివ్గా ఉంది. ఇక అందరి మనసుల్లోనూ మెదులుతున్నది ఏంటంటే, చాలామంది టీడీపీ కార్యకర్తలు కానీ, మిగతా కూటమిలో ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరిలో ఒక అసంతృప్తి, ఆగ్రహం, అసహనం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు బయటకు వచ్చి. అలాగే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన వాళ్ళ స్టూడెంట్ మాట్లాడుతున్నాడు అమరావతి మీద, లేకపోతే దేని మీదైనా సరే అతను అడ్డుగోలుగా పోతూ ఉన్నాడు.
వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిదే ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ నాడుతుంది. మళ్ళీ ఇటీవల కాలంలో మళ్ళీ కులాల మీద దాడి, కులాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు, ఎవరో ఏదో కులాల మీద మాట్లాడితే దాని గురించి ఒక కులాన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. దాని మీద కూడా లీగల్ యాక్షన్స్ ఉంటాయి త్వరలో, అది జరుగుతుంది. ఇక ఈ కేసు దగ్గరికి వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి ఖచ్చితంగా అతని మీద విచారణ చేస్తారు. అరెస్ట్ అయితే జరగదు, ఎందుకంటే అతను పూర్తి సమాచారం ఇచ్చేస్తాడో, మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు అందుబాటులో ఉన్న. ఇప్పుడు విచారణకు హాజరవుతారంటారా సార్? సిట్ రెండోసారి విచారణకు రమ్మంటే నాకు గడువు కావాలని చెప్పి విచారణకు హాజరు కాలేదు, మరి ఇప్పుడు ఈడీ విచారణకు హాజరవుతారంటారా? ఈడీ విచారణకు హాజరవుతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి విచారణ చేస్తారు, అక్కడ ఓవర్ యాక్షన్ చేయరు, అందుచేత హాజరవుతారు. ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ విజయసాయిరెడ్డి అయినా ఇంకొకళ్ళైనా వాళ్ళు విచారణ చేసినప్పుడు, దర్యాప్తులో భాగంగా విచారణ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన సంతృప్తికరమైన సమాధానాల్లో వాళ్ళు అనుకున్నట్టుగా చెప్తే, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, దర్యాప్తు సహకరిస్తానన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరండి. ఎవరైతే అడ్డగోలుగా గుర్తులేదు, తెలియదు, మర్చిపోయిన ఎలాగంటారో వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల పెడతారు. ఇది వాళ్ళ ప్రాసెస్లో భాగంగా ఉంటుంది. అయితే మరి కరుణాకర్ రెడ్డి వాళ్ళు గుర్తులేదు, మర్చిపోయాను అంట మాట్లాడితే వెక్కిరిస్తున్నారు కదా, వీళ్ళన్నీ కూడా మట్టగిడసలాంటి వీళ్ళు. ఎందుకంటే నేరం అంతా పకడ్బందీగా చేస్తారో, నేరం బరిదెగించి చేస్తారో, ఈ చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఒక పూర్తి అవగాహన ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అందులోంచి లొసుగులు, లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని అన్నిటిని పకడ్బందీగా తెలుసుకునే వాళ్ళు నేరం చేస్తారు. అందులోంచి ఎలా తప్పించుకోవచ్చని ఈ కర్ణాలన్నీ ముయ్యాలాళ్ళు, ఈ పక్క తప్పించుకునే దారులన్నీ. ఆ క్రమంలో మీరు ఒకటే గమనించండి, వాళ్ళని తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం వాళ్ళని వదిలేసి ఉద్దేశం ఉంటే కనుక దొరికినోడు అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ మీద పోయిన తర్వాత చేతులు దులిపేసుకుంటారు. ఇదిగో మేము అరెస్ట్ చేసాం, వాళ్ళు బెయిల్ వచ్చిపోయారండి. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఫుల్ అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్. వాళ్ళ కేసులన్నీ కూడా అందరూ లోపలికి వెళ్ళాలి, అందరినీ బుక్ చేయాలి. ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే నేరం చేశారో, ఎవరైతే అడ్డగోలుగా దోపిడీ చేశారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టే ఉద్దేశం లేదు కాబట్టే పగడ్బందీగా చేస్తున్నారు. ఇది మనందరికీ ఆలస్యం అవటం వల్ల రకరకాల పుకార్లు, షికార్లు, చాలామంది ఈ ప్రభుత్వం మీద అపవాదులు, అపనిందలు ఇవన్నీ వేస్తున్నారు, అవన్నీ భరిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎన్నాళ్ళు లోపల ఉన్నారు ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు జమానాలో కాదు కదా, మన గత ఐదేళ్లలో జరిగిందే కదా. అప్పుడు ఏం జరిగిందో వాళ్ళు ఏం ప్రూవ్ చేయగలిగారో తెలుసుకోవాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళినాడు, లోపలే ఉండిపోతున్నాడు, బయట రాలేకపోతున్నాడు. చచ్చి చెడు 200 రోజులు, 300 రోజులు, 3 నెలలు, 4 నెలలు పోయిందా బెయిలు. చచ్చి చెడు ఆరోగ్యమనో, ఏదో అమ్మగారు బాగోలేదనో, చెయ్యి ఇరిగిపోయిందనో, కాళ్ళు ఇరిగిపోయిందనో, వెరుకో వెయిన్స్ వచ్చేసినాయనో, కాళ్ళు నరాలన్నీ ఊపిపోతున్నాయనో, రకరకాలుగా ఆకులు అలంలో తినాలేను, ఇలాంటి రకరకాల కారణాలతో ట్రై చేస్తూ ఉన్నారు బెయిల్ కోసం. అయినా సరే కొంతమందికి బెయిల్ రావట్లా. కాబట్టి ఇది ఎవడో కూడా అంత అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. మనం మానసికంగా అశాంతి, అసహనం, ఆగ్రహం ఉంటే మనం ముందుగా మనం చేయాల్సిన పనులు ఒక ఆనందాన్ని ఎంజాయ్ చేయలేం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలే అయింది, ఇంకానే ఏంటండి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక పాలన ముగిసి ఇంకా తొలినాళ్ళలోనే ఉన్నాం మనం. దీనికి ఆ ఆనందాన్ని ఎందుకు మిస్ అవ్వాలి? ఇప్పుడు కూడా వాళ్ళని తలుచుకుని వాడిని కొట్టాలి, తిట్టాలి, లోపల పెట్టాలని ఆలోచన చేస్తా మనం ఈ విజయోత్సవాలను ఎందుకు, ఉత్సాహాలను ఎందుకు చంపుకోవాలి? ఇది ఆలోచించుకోవాలి ఎవరికాళ్ళు. దీనికి పదే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు కోతులకి మనుషులకి తేడా ఏంటంటే, కోతి నుంచి మనిషి పుట్టాడు అంటారు. కోతులకి మనుషులకి తేడా ఏంటంటే, ఒక కోతికి చేతిలో మీరు శనగపప్పు పెట్టారనుకోండి, ఒక గుప్పిడి ఎండానే, అందులోంచి ఒక పలుకు కింద పడింది అనుకో, ఏం చేస్తుంది కోతి? ఇవన్నీ పాడేసి అది తీసుకుంటుంది. మనిషి అలా కాదు. మీకు ఇలాంటి సమస్యలు, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నా మన చేతిలో ఆ ఆనందం, ఉత్సాహం, విజయం తాలూకు ఆ విజయోత్సవ చారు ఉంది కదా, దాన్ని ఎంజాయ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి కాలం దానిపైన చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. ఏ రోజు మనకు హామీ ఇచ్చారు కదా, వాళ్ళు సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి హామీ ఇచ్చినట్టే దుష్ట శిక్షణ చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చుకునే క్రమంలో ఆ హామీని కూడా నెరవేరుస్తారని ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పెట్టుకునే కదా మనం ఆ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం. ఇది అంచేత ఈడీ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళందరికీ డోల్ డ్రమ్స్ మోగుతాయండి. ప్రమాద గంటికలు మోగినట్టే ఈడీ ఎంటర్ అయిందంటే. ఎందుకంటే ఈ దేశంలో ఏ కేసు నుంచైనా మీరు తప్పించుకోవచ్చు, కానీ ఈడీని తప్పించుకోలేరు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పోలీస్ కేసు అయినా, సిబిఐ కేసు అయినా,
ఈడీ కేసుని ఏదైనా సరే నీడ లాంటిది. మన నీడ మన వెనకాల ఎలాగ వెళ్తూ ఉంటుందో నీడ అలాగ వస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా బాగా వెలుతురు వచ్చేస్తే లేకపోతే నడినెత్తికి వస్తే తప్ప ఆ నీడ కనపడకుండా ఉంటుంది. అయినా సరే నీడ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 13 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు, అయినా మనశ్శాంతి ఎక్కడ ఉందో అతనికి? లండన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఇవ్వండి బాబు అని అడగాల. ఆ కేసు అతను వాయిదా వేసుకోగలుగుతున్నాడు, కానీ ఆ కేసు నుంచి తప్పించుకోలేకపోయాడు కదా. అతను నీడలా వెంటాడుతూనే ఉంది. దానికి అతనికి ఏ రోజైనా ప్రతిరోజు కూడా అతని గుండెల మీద కుంపట్లాగా ఉంటుంది. అది ఎప్పుడు మెడమే కత్తి అలాడబట్టినట్టు ఉంటుంది. కాబట్టి అతని కోణంలో కూడా చూస్తే అతనికి ఏం ఆనందం ఉంది, అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికే తెలియట్లేదు. ఇన్ని రకాల చుట్టూ సమస్యలు. ఇప్పుడు రాజ్యాధికారం కోల్పోవడం, ఎన్నికల్లో ఓడిపోవడం ఒక బాధ అయితే, ఈ చుట్టుముట్టిన సమస్యలు, ఈ కేసులు గీసులు ఇవన్నీ చేసిన పాపాలు కన్నాటికి ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు అది అంతకన్నా ఎక్కువ మానసిక అశాంతి అతనికి, ఆందోళన ఉంటూ ఉంటాడు. అతను పార్టీని మళ్ళీ నిలబెట్టుకోవాలి, పార్టీ మారిపోయే వాళ్ళు నిలబెట్టుకోవాలి, పార్టీని పునర్నిర్మించుకోవాలి, రేపు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి. అడ్డగోలుగా విమర్శిస్తే అతనికి పని జరగదు. నిర్దిష్టమైన, నిశ్చితమైన, నిర్మాణాత్మకమైన కృషి ఉండాలి అతనికి. పార్టీ రేపు మళ్ళీ అధికారంలో రావాలంటే ఆ లక్షణాలు ఏ కోణంలోనూ కనపట్లేదు అతనిలో. కాబట్టి ఆనందించాలి అంతే తప్ప ఆయన కొడితే తిడితే ఏమవుతుంది? చట్టమే చేయాలి అది. ఈ ప్రభుత్వం మాత్రం అడ్డగోలుగా, అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా మాత్రం ఎవరి మీద అక్రమ కేసులు పెట్టదో. వాళ్ళ మీద అక్రమ కేసులు ఎవరి మీద పెడతారో, వాళ్ళ మీద ఏం కేసు లేకుండా క్లీన్ షీట్ కింద ఉంటే చంద్రబాబు గారు లాగా అక్రమ కేసు పెట్టాలా? వీళ్ళు అన్ని దొంగలు కదా, వీళ్ళు అందరూ దొంగలాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద అక్రమంగా పెట్టాల్సిన అవసరం లేదు. చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది హ్యాపీగానే. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. విజయసాయిరెడ్డి ముందు వెళ్ళి వస్తాడు. ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరి విషయాలన్నా, ఎవరికి తెలియని విషయాలు కూడా అతను చెప్తాడు వాళ్ళకి. చెప్పే అవకాశం ఉందంటారా సార్? ఫస్ట్ నుంచి కూడా విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు, డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు, రాజకేశ్ రెడ్డిని ఇరికించారు తప్పిస్తే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈడీ దగ్గర కూడా ఆయన తెలివిగా మాట్లాడే అవకాశం ఉందంటారా? సమాచారం ఇచ్చే అవకాశం? అతను మైకుల ముందు తెలివిగా మాట్లాడతాడు, కానీ దర్యాప్తు సంస్థల ముందు ఓవర్ యాక్షన్ చేయడం కుదరదు. బయటకు వచ్చి మైకుల ముందు మాట్లాడతాడు, ట్వీట్లు చేస్తాడు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేయొచ్చు, అంతే తప్ప వాళ్ళు దర్యాప్తు సంస్థల ముందు కానీ ఓవర్ యాక్షన్ ఏమీ చేయడం చెప్పేసి నన్ను వదిలేని బాబు అని బతిమాలుకుంటాడు అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.